వెరేజ్ ఏంటంటే మనకి లెర్నింగ్ కోసం ఈ చార్ట్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్. సో ట్రెండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్. మనకేమవుతుందంటే మార్కెట్ అనేది ఒక జోన్ నుంచి వచ్చింది. ప్రీవియస్గా దీంట్లో వాల్యూమ్స్ అనేది హెవీగా పార్టిసిపేట్ చేసినాయి. ఓకే ఫ్రెండ్స్. సో దాని తర్వాత మనం అబ్జర్వ్ చేసుకున్నది ఒక ఫ్లాగ్ ఫార్మేషన్ జరిగింది. 1 2 అండ్ ఆల్మోస్ట్ థర్డ్ అటెంప్ట్లో బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయ్యేటప్పుడు ఇక్కడ వాల్యూమ్స్ అనేది చూసుకున్నట్టయితే కొద్దిగా మోడరేట్ వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేసినాయి. వెరాజ్ 1733 దగ్గర బ్రేక్అవుట్ అయింది. దాని తర్వాత మనకి 2400 దాకా వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే ట్రెండ్ ఇక్కడేంటి ట్రెండ్ అనేది మనకి బుల్లిష్ ఉంది. ప్రీవియస్గా ట్రెండ్ అనేది బుల్లిష్ ఉంది. బుల్లిష్లో ఇదంతా కూడా ఏంటంటే కన్సోలిడేషన్ పీరియడ్ అంతే. ఓకే, ట్రెండ్ రివర్సల్స్ కాదు ఇక్కడ. అగైన్ ఏంటంటే మార్కెట్ అనేది కన్సోలిడేషన్ తీసుకుంది. కన్సోలిడేషన్ తీసుకొని మల్టిపుల్ టైమ్స్ హై అనేది క్రియేట్ చేసింది. అండర్స్టాండ్ చేసుకుంటే ఈ పాయింట్ అనేది మనకి హారిజంటల్ రెసిస్టెన్స్ లాగా ఉంది. అది సపోర్ట్ లాగా ఉంది. ఈ పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు మార్కెట్ బై జరిగింది. అగైన్ చూడండి ఇక్కడ మనకి క్యాండిల్ స్టిక్ షూటింగ్ స్టార్. దీన్నే చార్ట్ని మనం రివర్స్ చేసామనుకోండి. ఒకసారి రివర్స్ అనేది చేసి చూద్దాం. ఆల్ట్ ఐ అనేది ప్రెస్ చేసామంటే రివర్స్ అనమాట. సో రివర్స్ అయినప్పుడు మనం ఏమనుకున్నా ఇక్కడ షూటింగ్ స్టార్ ఫార్మేషన్ అనుకున్న 26న షూటింగ్ స్టార్ ఫార్మేషన్ జరిగింది. ఎప్పుడైతే రీసెంట్గా ఉన్న స్వింగ్ హైని టెస్ట్ చేసిందంటే జనరల్గా మనం ఏం చేస్తామంటే ఈ కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకొని ఇక్కడ సెల్లింగ్ అనేది చేస్తాం. ఇది సెల్లింగ్ పాయింట్. ఇది ఇట్లా ఉంటే చార్ట్, ఇది వచ్చేసరికి స్టాప్ లాస్ పాయింట్. సేమ్ మనకి చార్ట్ అనేది ఏమైందంటే ఇక్కడ కన్సోలిడేషన్ తీసుకుంది. ఒక రకంగా ఏంటంటే బ్రేక్ డౌన్ పాయింట్. ఇది సింపుల్ ట్రెండ్ లైన్ ఇది. ఓకేనా, దీన్ని రివర్స్ చేసాం. సో సేమ్ యాజ్ ఏంటంటే ఇప్పుడు ఒరిజినల్ చార్ట్ మనకి ఇది సేమ్ బ్రేక్అవుట్ పాయింట్ జూలై 1. ఓకే, బ్రేక్అవుట్ పాయింట్. బట్ వేరే ఫ్రెండ్స్ కొంతమందికి ఏంటంటే ఈ పాయింట్ దగ్గర క్లోజింగ్ బేసిస్లో అయితే మార్కెట్ క్లోజ్ అవ్వలేదు. ఎనీహౌ మనం ఏంటంటే ఈ పాయింట్ని టార్గెట్ చేయట్లేదు. అంటే ఈ పాయింట్ దగ్గర ఎంట్రీ తీసుకోవాలనుకోండి. దీని మీనింగ్ ఏంటంటే ప్రీవియస్గా ఏదైతే సపోర్ట్ ఉందో ఆ సపోర్ట్ని జస్ట్ టెస్ట్ చేసింది. టెస్ట్ చేస్తే ఏమైంది, ఇక్కడ సపోర్ట్ ఉంది, వెరాజ్ ఈ పాయింట్ దగ్గర కూడా సపోర్ట్ ఉందన్నమాట అని క్లియర్గా మనకి ఏంటంటే ప్రైస్ యాక్షన్ ద్వారా తెలుస్తుంది. జనరల్గా లాంగ్ తీసుకోవాలి, రిస్క్ చేయాలంటే ఈ పాయింట్ దగ్గర మనం లాంగ్ అనేది తీసుకోవచ్చు. ఇక స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. మార్కెట్ అగైన్ ఏంటంటే కన్సోలిడేషన్ ఫేజ్లో వచ్చింది. ఆల్మోస్ట్ 1 2 3 థర్డ్ అటెంప్ట్ అయింది. బట్ ఫైనల్గా ఏంటంటే ఒక స్మాల్ ట్రెండ్ లైన్ నుంచి బ్రేక్అవుట్ అనేది అయింది. బ్రేక్అవుట్ అయినప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 1 2 అటెంప్ట్స్ అనేది ట్రై చేసింది. అంటే బ్రేక్అవుట్ చేయడానికి ఏదైతే ట్రెండ్ లైన్ అనేది మనం డ్రా చేసుకున్నామో ఇక్కడ దీన్ని అటెంప్ట్ ఫెయిల్ అయింది. బట్ థర్డ్ అటెంప్ట్లో ఏం చేసిందంటే చాలా కిందకు వచ్చి అక్కడ నుంచి కూడా ఒక్కసారిగా బౌన్స్ చేసేసింది అనమాట. అంటే ఒకసారి ట్రై చేసింది 2 టైమ్స్, ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ చేయలేదు. దాని తర్వాత ఏమైందంటే కింద నుంచి ఒకసారి స్ట్రాంగ్గా పైకి వెళ్ళటం అనేది కనిపిస్తుంది ఈ పాయింట్ దగ్గర. అగైన్ ఫ్రెండ్స్, మనం ఒకవేళ ఎంట్రీ తీసుకోవాలంటే ఈ పాయింట్ పైన లాంగ్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. వెరేజ్ ఏంటంటే స్మాల్ స్టాప్ లాస్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా మనం ఏంటంటే ఈక్విటీ ఇన్వెస్టింగ్ చేయడం ద్వారా చేసుకోవచ్చు, లేకపోతే ఫ్యూచర్ బై చేయొచ్చు, లేదంటే కాల్ బై చేయొచ్చు, లేదంటే పుట్ సెల్ చేయొచ్చు, లేదంటే క్రెడిట్ డెబిట్ స్ప్రెడ్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. బట్ వన్స్ వీ నో ద డైరెక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అది తెలియాలి. దాని తర్వాత ఫ్రెండ్స్, మార్కెట్ అయితే 45 డిగ్రీస్లో వెళ్ళిపోతుంది స్ట్రైట్గా. ఇక్కడ ట్రెండ్ రివర్సల్స్ కాదు ఫ్రెండ్స్. ఓకేనా, మనకేంటంటే స్మాల్ ఫ్లాగ్స్ అనే ఫార్మేషన్ జరుగుతూ ఉంటాయి. కన్సోలిడేషన్ అండ్ బ్రేక్అవుట్, కొద్దిగా రిస్క్ ఉంటుంది, రివార్డ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. వెరాజ్ ఫ్రెండ్స్, ఇక్కడ వాల్యూమ్స్ అనేది అండర్స్టాండ్ చేసుకుంటే చూడండి, వాల్యూమ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే ఈ ప్రైస్లో ఏంటంటే మనకి వెన్స్డే 21 నుంచి కూడా మార్కెట్ కొద్దిగా వీక్ సినారియో కనిపిస్తుంది. ఓకే, చాలా స్ట్రగుల్ అయింది కిందకి రావడానికి. బట్ 29th మార్కెట్ ఏంటంటే ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ అనేది వచ్చింది. ఎక్కడ నుంచి బోత్ బయర్స్ అండ్ సెల్లర్స్ హ్యూజ్ వాల్యూమ్ అనేది వచ్చిందంటే మీనింగ్ ఏంటి, ఐదర్ ట్రెండ్ రివర్స్ అప్ సైడ్ అన్న వెళ్ళొచ్చు, ఐదర్ డౌన్ సైడ్ వెళ్ళొచ్చు అనమాట. ఒకవేళ ఇది అప్ సైడ్ వెళ్ళిందంటే మనం ఏంటంటే బేర్ స్ట్రాప్ అని చెప్పేసి అంటాం. బట్ ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ప్రైస్ యాక్షన్ లోవర్ టైం ఫ్రేమ్స్లో ఇది డేట్ ఎప్పుడు, ఇది 29th సెప్టెంబరు. దాని తర్వాత మనం దీన్ని ట్రిగ్గర్ పాయింట్స్ అనేది పెట్టుకున్నా, లేకపోతే 15 minutes చార్ట్లో కన్వర్ట్ చేసుకున్నా సరే ఫ్రెండ్స్, మనకి ఏంటంటే డౌన్ సైడు ఒక ఛానల్ నుంచి బ్రేక్అవుట్ అనేది ఇక్కడ ఫ్లాగ్ అనమాట, స్మాల్ ఫ్లాగ్. ఇది లోవర్ టైం ఫ్రేమ్ కన్వర్ట్ చేస్తే ఒకసారి కన్వర్ట్ చేసి చూద్దాం. ఇది వచ్చేసరికి డేటు మనకి 30th సెప్టెంబర్. వేరేజ్ 15 minutes టైం ఫ్రేమ్కి వెళ్దాం. థర్టీయత్ సెప్టెంబర్కి వెళ్దాం ఫ్రెండ్స్. చూడండి,
మనకేమైందంటే ప్రీవియస్గా చూడండి ఇది ఒక ట్రెండ్ లైన్ లాగా ఉంది, అక్కడ నుంచి బ్రేక్అవుట్ జరిగింది. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి బౌన్స్ అయింది, హ్యూజ్ వాల్యూమ్స్ అనేవి పార్టిసిపేట్ చేసినాయి ఏది డౌన్ సైడ్ ర్యాలీ. అగైన్ మార్కెట్ పుల్ బ్యాక్ అయింది. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అనేది ఫార్మేషన్ కనిపిస్తుంది చూడండి క్లియర్గా. ఓకే, సో ఈ పాయింట్ దగ్గర ఏంటంటే మనం షార్ట్ అనేది చేసుకోవచ్చు, ఎందుకంటే వాల్యూమ్స్ అనేది సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ ప్రీవియస్గా ఏదైతే మనకు ఒక సపోర్ట్ పాయింట్ లాగా ఉందో ఆ సపోర్ట్ పాయింట్ నుంచి మార్కెట్ అనేది కిందకి రావడం గమనించాం. సో ఈ పాయింట్ దగ్గర ఏంటంటే స్మాల్ స్టాప్ లాస్, ఇది వచ్చేసరికి స్టాప్ లాస్, మన ఎంట్రీ ఇక్కడ ఉంటుంది. వెరీ బిగ్ ర్యాలీ అనేది జరిగింది. ఓకే, దాని తర్వాత ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్ ట్రేడ్స్ అనమాట. యా, ఈ పాయింట్ దగ్గర ఫ్రెండ్స్ మనకి షార్ప్ ర్యాలీ జరిగింది. దాని తర్వాత చూడండి వెరీ ఇంట్రెస్టింగ్గా ఈ వాల్యూమ్స్ క్యాండిల్ అనేది డిలీట్ చేద్దాం. చూడండి హ్యూజ్ సెల్లింగ్ అనేది వచ్చింది, బట్ ఫ్రెండ్స్ మార్కెట్ ఇంకా యూటర్న్ తీసుకోలేదు, జస్ట్ ఏంటంటే పుల్ బ్యాక్ అయింది, మనకు తెలియదు. దాని తర్వాత ఏం జరిగింది, అట్లీస్ట్ ఈ హెవీ క్యాండిల్ ఇదేంటంటే స్ట్రాంగ్ మరుబోజు క్యాండిల్. ఓకే, ఏది 3rd అక్టోబర్, బట్ అట్లీస్ట్ ఈ క్యాండిల్ లోన్ కూడా టచ్ చేయలేదు, ఒక్క క్యాండిల్ కూడా చూడండి ఫ్రెండ్స్. బట్ మనకు తెలియదు ఇక్కడ ఇదంతా కూడా కన్సోలిడేషన్ తీసుకుంటుంది. జనరల్గా ఏంటంటే ఒక ర్యాలీ అనేది వచ్చినాక కన్సోలిడేషన్ తీసుకొని టైం స్పెండ్ చేసి మళ్ళీ ర్యాలీ అనేది కిందకు వస్తుంది. బట్ ఈ కేసులో మనకి చాలా కన్సోలిడేషన్ తీసుకుంది ఫ్రెండ్స్. ఓకే, బట్ ఈ పాయింట్లో అండర్స్టాండ్ చేసుకుంటే ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ ఉందో, అంటే రెసిస్టెన్స్ ఇన్ ద సెన్స్ ఇన్ ద స్మాలర్ టైం ఫ్రేమ్లో, దిస్ ఈజ్ ద స్మాల్ రెసిస్టెన్స్ పాయింట్ ఫ్రెండ్స్. ఓకే, చూడండి మనకి ఈ పాయింట్ దగ్గర హైని బ్రేక్ చేసింది అండ్ స్టేబుల్గా క్లోజింగ్ ఇచ్చింది. బట్ ఏంటంటే అగైన్ సెల్లర్స్ అనే వాళ్ళు ట్రై చేశారు. ఇక్కడంతా కూడా ఇండెసిషన్స్ అనమాట. మార్కెట్ కిందకు వస్తున్నప్పుడల్లా ఏం జరుగుతుందంటే విక్స్ అనేవి కనిపిస్తున్నాయి, అంటే రిజెక్షన్ చేస్తున్నారు. రిజెక్షన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మార్కెట్ ఎప్పుడు కిందకు వచ్చినా సరే బయింగ్ యాక్టివిటీయే కనిపిస్తుంది, కానీ సెల్లింగ్ యాక్టివిటీ అనేది కనిపించట్లేదు. బట్ ఎనీహౌ మనం వెరీ కాషియస్గా ఉంటాం, ఎందుకంటే హ్యూజ్ క్యాండిల్ ఫాలో అప్ ఇక్కడ ఉంది కాబట్టి ఫాలో అప్ అనేది జరగవచ్చు ఎనీ మూమెంట్ అని చెప్పేసి. బట్ ఈ క్యాండిల్ అనేది హింట్ ఇస్తుంది. అగైన్ ఏం చేశారంటే ఈ క్యాండిల్ హై అండ్ లో మార్క్ చేసుకుంటే 1 2 3 4 5 6. ఓకే, సో NR7 రేంజ్ కూడా బ్రేక్అవుట్ అయింది ఫ్రెండ్స్. ఓకే, NR7 కాన్సెప్ట్ అనేది డిస్కస్ చేసుకున్నాం. ఇది వచ్చేసరికి స్మాల్ క్యాండిల్ అనమాట. ఈ స్మాల్ క్యాండిల్ NR7 ఫార్మేషన్ జరిగింది. ఈ యొక్క హై అనేది బ్రేక్అవుట్ అయిందంటే మనకేమవుతుందంటే అటు సైడ్ మూమెంట్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఇది NR7. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి 1 2 3 4 5 6 7 లాస్ట్ 7 క్యాండిల్స్లో మనకి 5 or 6 క్యాండిల్స్లో ఏంటంటే ఇది స్మాల్ క్యాండిల్, ఇది స్మాల్ రేంజ్లో ఉంది. దీని హై కానీ లో కానీ బ్రేక్అవుట్ అయితే అటు సైడ్ అనేది మార్కెట్ అనేది మూవ్ అవుతుంది అనమాట. ఓకే, ఎనీహౌ ఫ్రెండ్స్ ఇక్కడ NR7 కాన్సెప్ట్ ఒకటి ఉంది. నెక్స్ట్ చూడండి ఎవరైతే ఈ క్యాండిల్ని బేస్ చేసుకొని సెల్స్ చేశారో, దీంట్లో ఈ స్టాక్లో సెల్లింగ్ అనేది చేశారో వాళ్ళ యొక్క స్టాప్ లాస్ పాయింట్ ఎక్కడ ఫ్రెండ్స్ 3462 దగ్గర వాళ్ళ స్టాప్ లాస్లు అన్నీ ఉంటాయి. అంటే ఓకే షార్ట్ చేద్దాం ఫీచర్స్, మనం ఇది స్టాప్ లాస్ మెయింటైన్ చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఎప్పుడైతే బ్రేక్అవుట్ జరిగిందో మనకేంటంటే ఇది వెరీ బిగ్ బెల్ట్ హోల్డ్ అంటారు దీన్ని. సింపుల్గా చెప్పాలంటే టెక్నికల్గా బెల్ట్ హోల్డ్ అని కూడా అంటారు అనమాట. అంటే అప్ సైడ్ ఏంటంటే స్టాప్ లాస్లు ఉంటాయి, వెరాజ్ ఏంటంటే డౌన్ సైడ్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. దీని కిందకి కానీ మార్కెట్ అనేది స్టార్ట్ అయిందంటే స్ట్రాంగ్ సెల్లింగ్ ఫోర్స్ అనేది వస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ బెల్ట్ హోల్డ్ లెవెల్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ పాయింట్ని సో మనకి లోవర్ టైం ఫ్రేమ్స్కి ఒకసారి వెళ్దాం ఫ్రెండ్స్. నిన్న ఏం జరిగిందని చెప్పేసి లైక్ 15 minutes కానీ 5 minutes కానీ చూడండి మనకి బ్రేక్అవుట్ అయింది 3500 అండ్ 3500 నుంచి 600, అంటే 100 points మూవ్ అనేది రావడం జరిగింది. వెరాజ్ ఫ్రెండ్స్ మనకి మార్కెట్ మూవ్ అవుతున్నప్పుడు ప్రీవియస్గానే కొన్ని హింట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాల్యూమ్స్ అనేది అప్ ట్రెండ్లో పార్టిసిపేట్ చేసినాయి, వెరాజ్ ఏంటంటే పుల్ బ్యాక్లో వాల్యూమ్స్ అనేవి డిమినిష్డ్ అయ్యి. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే నేను ఎక్కువ వాల్యూమ్స్ గురించి మీకు వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ పాయింట్ దగ్గర మనకు కొంత కన్ఫర్మేషన్ ఇచ్చింది, మార్కెట్ బుల్లిష్ ట్రెండ్లోనే ఉన్నది, అంటే బుల్లిష్ వ్యూతోనే మన ఈ స్టాక్ అనేది ఫ్లై అవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి. దాని తర్వాత ఇక్కడ ఎక్కడా లేని వాల్యూమ్స్ అనేవి ఇక్కడ రైజ్ అవుతూ వచ్చినాయి. వెరాజ్ ఏంటంటే మార్కెట్ మనకి అప్ సైడ్ బ్లాస్ట్ అనేది జరిగింది. సో ఫ్రెండ్స్ అకార్డింగ్ టు ద థియరీ ఏంటంటే మనకి ఈ క్యాండిల్ పైన మనం ఎంట్రీ తీసుకోవచ్చు, ఇక్కడ మధ్యలో స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. ఒకవేళ ఎక్కువగా స్టాప్ లాస్ లెంత్ ఎక్కువగా ఉందంటే అట్లీస్ట్ ఏంటంటే 50-60% కింద స్టాప్ లాస్ అనేది కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. బట్ దిస్ ఈజ్ ద బ్రేక్అవుట్ క్యాండిల్ ఫ్రెండ్స్. ఓకే, బట్ మనకి కొంచెం వాల్యూమ్స్ మీద మనం ఫోకస్ చేసినట్టయితే ఈ లెవెల్స్ అనేవి మనకేంటంటే టచ్ చేస్తాయి. 420 దగ్గర నుంచి కూడా దగ్గర 600 అంటే 180 points అనేది మూమెంట్ అనేది దీంట్లో రావడం అనేది జరిగింది. ఈ విధంగా ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఒక స్టాక్ని అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఇక్కడ దీన్ని మనం చూస్తూ ఉండలేం. ఇక్కడ ఏం చేయాలంటే మనం అలర్ట్స్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇది ట్రిగ్గర్ పాయింట్ అప్ సైడ్.
ఓకే, ఈ స్టాక్లో మనం ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు దాంట్లో ఏంటంటే అలర్ట్స్ అనేది పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనం ఇంతకుముందు వీడియో చేసుకున్నాం, అదాని ట్రిగ్గర్ లెవెల్స్ ఉంది. ఐ థింక్ 3400 దగ్గర, ఓకే యా 400 ఆడ్ లెవెల్స్ ఎప్పుడైతే క్రాస్ అయిందో ఏం చేస్తారు, షార్ట్ కవరీ అనేది వస్తుంది. చూడండి ఇక్కడ కావాలంటే మనకి చూడండి 3350 కాల్స్ ఎగ్జిట్ అయ్యారు, 3400 కాల్స్ ఎగ్జిట్ అయ్యారు, వెరాజ్ ఏంటంటే 3500 కాల్స్ కూడా ఎగ్జిట్ అయ్యారు. సో ఈ లెవెల్స్ దగ్గర వాల్యూమ్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఏంటంటే ఈ యొక్క స్టాప్ లాస్ అలర్ట్స్ అనేది పెట్టుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఎందుకంటే ఇవన్నీ కూడా స్టాప్ లాస్ పాయింట్స్ అనమాట. ఎవరైతే షార్ట్ చేశారో ఈ పాయింట్ దగ్గర వీళ్ళు స్టాప్ లాస్ కంపల్సరీగా ఈ పాయింట్ దగ్గర మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే హ్యూజ్ క్యాండిల్ కాబట్టి ఎవ్రీబడి విల్ ఎక్స్పెక్ట్ ద డౌన్ఫాల్. బట్ ఒక్కసారి మార్కెట్ రివర్స్ తీసుకుందంటే వీళ్ళందరూ కూడా యాడ్ అయిపోయి ఫ్యూల్ అవుతుంది అనమాట. మార్కెట్ వెళ్ళాల్సింది 1% అయితే ఓకే, ఎప్పుడైతే షార్ట్ రికవరీ జరుగుతుందో 2%, 3% కూడా ర్యాలీ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే షార్ట్ కవరింగ్. సో ఎప్పుడైతే మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ అనిపించినాయి పర్టికులర్ స్టాక్స్లో, మనం ఏదైతే స్టాక్స్ వాచ్ చేస్తున్నామో దాంట్లోకి వెళ్ళి మనం ఏంటంటే అలర్ట్స్ అనేది పెట్టుకోవచ్చు. ఈ పాయింట్ దగ్గర మనం అలర్ట్స్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ వెరాజ్ ఏంటంటే నెక్స్ట్ NR7 రేంజ్ అలర్ట్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ పైన అండ్ కింద ఎటువైపు బ్రేక్అవుట్ అవుతుంది, ఇమీడియట్గా మనకి బ్రేక్అవుట్ అయినప్పుడు అలర్ట్ వస్తుంది. అలర్ట్ రాగానే మనం ఏంటంటే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ చూసుకుంటాం, దాంట్లో స్టాప్ లాస్ అండ్ ఎంట్రీ అనేది తీసుకొని స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకుంటాం. సో రిస్క్ రివార్డ్ అనేది మార్కెట్, రిస్క్ అనేది మనం కంట్రోల్ చేసుకుంటాం, రివార్డ్ అనేది మార్కెట్ కంట్రోల్ చేస్తుంది ఫ్రెండ్స్. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే సింపుల్ థింగ్స్ అనమాట. అండ్ అగైన్ ఏంటంటే ఇక్కడ కాన్సెప్ట్ సింపుల్ థింగ్స్ వర్క్ అవుతాయి అండ్ ట్రెండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్. ఓకే, ఇది స్ట్రాంగ్గా వచ్చింది, పుల్ బ్యాక్ వచ్చింది, మళ్ళీ స్ట్రాంగ్గా వెళ్ళింది అనమాట. ఓకే, హోప్ ఈ వీడియో నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ విధంగా ఏంటంటే ఫ్రెండ్స్ మనకి వాల్యూమ్స్ అనేవి కానీ ట్రాక్ చేసి అండ్ ట్రిగ్గర్ పాయింట్స్ దగ్గర మనం ఏంటంటే అలర్ట్స్ అనేది పెట్టుకోగలిగితే మనకి బ్యూటిఫుల్ ట్రేడ్స్ అనేది దొరుకుతాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ధన్యవాదాలు.